వ్యూయర్స్, వెల్కమ్ టు ప్రాఫిట్ మాస్టర్ డాట్ ఇన్. ఇవాళ ఒక టాటా గ్రూప్కి సంబంధించిన ఒక మంచి బ్రాండ్ని, ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్ని, ఒక కొన్ని సంవత్సరాల పాటు 100 సంవత్సరాలకు పైగా ఉన్న లెగసీ ఉన్న బ్రాండ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాము. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే స్పెసిఫిక్ స్టాక్ ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్. సో ఇండియన్ హోటల్స్ టాటా గ్రూప్కి చెందిన కంపెనీ. టాటా హోటల్స్ చెందిన ప్రధాన బ్రాండ్లన్నీ ఈ కంపెనీలో ఉన్నాయి. లిస్టెడ్ స్పేస్లో ఉన్న కంపెనీ ఇది. తాజ్మహల్ ప్యాలెస్, తాజ్ ఫలక్నామా ప్యాలెస్, తాజ్ లేక్ ప్యాలెస్, ఉమైద్ భవన్ ప్యాలెస్, ఇలా వివిధ బ్రాండ్స్ ప్రస్తుతం తాజ్ గ్రూప్ చెందిన అనేక హోటల్స్ అన్నీ కూడా ఇందులో ఉన్నాయి. సో ఈ కంపెనీ ప్రజెంటేషన్ ఒకసారి చూద్దాం. ఇది గతంలో అంటే మార్చ్ 2019లో ఇచ్చిన యాన్యువల్ ప్రజెంటేషన్ ఇది. సో కొత్త ప్రజెంటేషన్ వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి మోస్ట్లీ ఇంకా అవే ఫిగర్స్ ఉన్నాయి కాబట్టి సేమ్ దానిలో నుంచి కొంత డేటా తీసుకొని నేను ఈ స్టాక్ గురించి మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ రీసెర్చ్ అనలిస్ట్. జస్ట్ ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే ఈ స్టాక్ గురించి నేను చెప్తున్నాను. సో ఈ స్టాక్ మీరు కొనుగోలు చేసే ముందు బెటర్ కన్సల్ట్ యువర్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్ ఆర్ సర్టిఫైడ్ ఫైనాన్షియల్ కన్సల్టెంట్. మీ రిస్క్ ప్రొఫైల్ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ స్టాక్ కొనుగోలు చేయాలా వద్ద నిర్ణయం తీసుకోండి. సో ఇండియన్ హోటల్స్ కంపెనీ గురించి మాట్లాడుకుంటున్నాము. 100+ పైగా లొకేషన్స్లో ఈ గ్రూప్కి చెందిన హోటల్స్ ఉన్నాయి. దాదాపు 4 కాంటినెంట్స్లో ఉన్నాయి. ఇంటర్నేషనల్గా, డొమెస్టిక్గా చాలా 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 స్ట్రాంగ్ బ్రాండ్ ఇది. దాదాపు 32,000 మందికి పైగా ఉద్యోగులు ఉన్నారు ఈ కంపెనీకి. అండ్ 4 అంటే కొన్ని స్పెసిఫిక్గా లగ్జరీ థీమ్లో ఒకటి, సెలెక్ట్ హోటల్స్ ఒకటి, అప్స్కేల్ ఒకటి, లగ్జరీ నుంచి బడ్జెట్ వరకు వివిధ కేటగిరీస్ని ఈ గ్రూప్ అడ్రస్ చేస్తుంది. లగ్జరీ గ్రూప్లో తాజ్ పేరు కింద చాలా హోటల్స్ ఉన్నాయి. అలాగే సెలెక్ట్ హోటల్స్ అంటే కొన్ని స్పెసిఫిక్ లొకేషన్స్లో థీమ్ బేస్డ్ హోటల్స్ ఇవి సెలక్షన్స్ పేరు మీద ఉన్నాయి. అలాగే అప్స్కేల్ హోటల్స్ అండ్ బిజినెస్ వాటి కింద తాజ్ వివాంతా పేరు మీద కొన్ని హోటల్స్ ఉన్నాయి. అలాగే లీన్ లగ్జరీ కింద అంటే కొద్దిగా బడ్జెట్ రిలేటెడ్ హోటల్స్ ఇవి జింజర్ పేరు మీద ఉన్నాయి. అలాగే సర్వీస్ రీటైల్, సర్వీస్ అపార్ట్మెంట్స్, అలా వాటి కింద ఎక్స్ప్రెషన్ హోటల్స్, వాల్యూమ్ క్యాటరింగ్ అంటే ఫ్లైట్స్లో ఈ ఫుడ్ సప్లై చేసే సంబంధించిన కాంట్రాక్ట్ తాజ్ శాట్స్ కింద ఉంది. ఇవి కాకుండా ఇంకా డిఫరెంట్ జీవా ఒకటి అండ్ F&B ఒకటి, ఖజానా ఒకటి, సెలోన్, ఇలా వివిధ బ్రాండ్స్ కింద రిటైల్ స్పేస్లో సర్వీస్ అందిస్తున్న కంపెనీ కూడా ఇండియన్ హోటల్స్ ఉంది. ఇక ఈ కంపెనీ ఒకసారి లెగసీ చూసుకుంటే దాదాపు 116 సంవత్సరాల చరిత్ర ఈ కంపెనీకి ఉంది. 1899లో ఇండియన్ హోటల్స్ కంపెనీగా ఈ కంపెనీ అవతరించింది. అక్కడి నుంచి తాజ్మహల్ ముంబై చాలా ప్రెస్టీజియస్ హోటల్ ఇది. గతంలో మనకి 2009లో కూడా ఈ బ్లాస్ట్ టైంలో కూడా బాగా ఫేమస్ అయిన కంపెనీ ముంబైలో ఉన్నది. 1993లో పెట్టారు. 1970లో తాజ్ లేక్ ప్యాలెస్ ఒకటి. ఇలా అక్కడి నుంచి చూసుకుంటే వివిధ ప్రాంతాలకి ఈ కంపెనీ విస్తరిస్తూ వచ్చింది. 1998లో లండన్లో, అలాగే 98లో శ్రీలంకలో, 2001లో మాల్దీవ్స్లో, ఇలా వివిధ ప్రాంతాల్లో తమ లెగసీని చాటుకుంటూ వస్తున్న కంపెనీ ఇది. అండ్ ఈ కంపెనీ బోర్డులో చూస్తే ఎన్ చంద్రశేఖరన్ గ్రూప్ టాటా సన్స్ చైర్మన్ కూడా కాబట్టి కంపెనీ కూడా చైర్మన్గా ఉన్నారు. పునీత్ ఛత్వాల్, ఈయన ఇండియన్ హోటల్స్కి ఎండి అండ్ సిఇఓ. నాదిర్ గోద్రేజ్ ఇండిపెండెంట్ డైరెక్టర్గా ఉన్నారు. దీపక్ పారెక్ HDFC బ్యాంక్ చైర్మన్ ఈయన కూడా ఇండిపెండెంట్ డైరెక్టర్స్ లిస్ట్లో నాన్ ఎగ్జిక్యూటివ్ బోర్డులో ఉన్నారు. టీవీఎస్ వేణు శ్రీనివాసన్ గారు, అలాగే ఇండస్ట్రీలో ఉన్న టాప్ ప్రముఖులంతా కూడా ఈ కంపెనీలో డైరెక్టర్స్గా ఉన్న సంగతి మనం చూసుకోవాలి. సో ఇప్పుడు ఈ కంపెనీ ఎట్లా పర్ఫామ్ చేస్తుందంటే దాదాపు 12,000 పైగా రూమ్స్ ఈ కంపెనీకి ఇప్పటిదాకా వివిధ కేటగిరీస్లు అంటే ఓన్ చేసుకున్నవి, అలాగే లీజ్ తీసుకున్న వాటి కింద ఈ కంపెనీకి ఉంది. దాదాపు 157 హోటల్స్ 26 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్లో ఉన్నాయి. సో ఇక్కడ బ్రేకప్ వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఓవరాల్గా ఇండస్ట్రీలో మనం చూసుకుంటే 2018 టైంలో 5,600 5,700 రూపీస్ దాకా 1 డేకి 1 రూమ్కి ఛార్జ్ చేస్తుంటే ఆ టైంలో ఈ కంపెనీ 8,500 రూపీస్ వరకు ఛార్జ్ చేస్తుంది ఒక్కొక్క రూమ్కి. అలాగే 2019లో 5,800 దాకా ఉంటే వీళ్ళు 8,600 దాకా ఛార్జ్ చేస్తున్నారు. సో యావరేజ్ రూమ్ రేట్స్ వన్ కంపేర్డ్ విత్ అదర్ బ్రాండ్స్, అదర్ కంపెనీస్తో మెరుగైన రూమ్ రేట్స్ని కంపెనీ ఆకర్షిస్తుంది. ఎందుకంటే వీళ్ళకున్న బ్రాండ్ పవర్ అలాంటిది అండ్ వీళ్ళకున్న హాస్పిటాలిటీలో మంచి పేరు ఉండడం కూడా కలిసి వస్తుంది ఈ కంపెనీకి. అలాగే కొన్ని ఫొటోస్ మనం చూస్తున్నాం. కేరళలో ఉన్న హోటల్స్, రాజస్థాన్, గోవా, అండమాన్లో ఉన్న హోటల్స్ సంబంధించిన ప్రజెంటేషన్ వాళ్ళు ఇక్కడ ఇచ్చారు. అలాగే 80+ లొకేషన్స్లో 157 హోటల్స్ ఇండియాలో ఉన్న హోటల్స్ ఇవి. అలాగే యుఎస్ఏలో శాన్ ఫ్రాన్సిస్కో, బోస్టన్, న్యూయార్క్లో ఉంది.
ఆఫ్రికాలో జాంబియా, సౌత్ ఆఫ్రికాలో ఉన్న హోటల్స్ని, ఏషియాలో నేపాల్, భూటాన్, మలేషియా, శ్రీలంక, మాల్దీవ్స్లు, అలాగే మిడిల్ ఈస్ట్, అరబ్ ఎమిరేట్స్, సౌదీ అరేబియా, యూకేలో లండన్లో ఉన్న హోటల్స్ లిస్ట్ వాళ్ళంతా ఉంది. అండ్ ప్రాపర్టీస్ ఇంతకుముందే చూసినట్టు తాజ్మహల్ ప్యాలెస్ బాంబేలో ఉంది, తాజ్ ఫలక్నామా ప్యాలెస్ హైదరాబాద్లో ఉంది, 7 స్టార్ హోటల్ ఇది. రాజస్థాన్లో ఉమైద్ భవన్ ప్యాలెస్, తాజ్ లేక్ ప్యాలెస్, ఇలా వివిధ ప్యాలెస్లు ఈ కంపెనీ తీసుకున్న సంగతి మనందరికీ తెలిసిందే. అండ్ వీళ్ళు స్పెసిఫిక్ టార్గెట్ పెట్టుకున్నారు, బై 2022కి ఒక ప్రామిసింగ్ కంపెనీగా ఎదుగుతూ వన్ ఆఫ్ ది మోస్ట్ ఐకానిక్ అండ్ ప్రాఫిటబుల్ హాస్పిటాలిటీ కంపెనీగా సౌత్ ఏషియాలోనే ఉండాలి అనేది కంపెనీ ఉన్న లక్ష్యంగా కనిపిస్తుంది. అండ్ ఒకసారి వీళ్ళ ఇది చూసుకుంటే దాదాపు 82 హోటల్స్, 12,000 రూమ్స్ ఈ కంపెనీకి ఉన్నాయి. వాళ్ళ ప్రజెంటేషన్లో ఉన్న కొన్ని అంశాలు ఇవి. మేజర్గా చాలా స్ట్రాంగ్ కంపెనీ అండి, ఇందులో అయితే తిరుగులేదు. ఎందుకంటే ట్రస్ట్లో కానివ్వండి, లేదంటే వీళ్ళు మెయింటైన్ చేసే క్వాలిటీలో కానివ్వండి, ఎక్కడ రాజీ పడని కంపెనీ తాజ్ గ్రూప్. అది మనందరికీ తెలిసిందే. ప్రైజింగ్ పవర్లో కూడా చాలా స్ట్రాంగ్గా వీళ్ళు తీసుకుంటూ ఉన్నారు. ఎస్పెషల్లీ లీజింగ్లో కూడా అదే స్థాయిలో కంపెనీ తీసుకుంటుంది, ఎందుకంటే అలా విస్తరించుకుంటూ వెళ్తుంది. సఫారీస్లో ఈ హోటల్స్ ఉన్నాయి. అండ్ సెలక్షన్స్లో 12 హోటల్స్ ఉన్నాయి, 1200 రూమ్స్ దాకా ఉన్నాయి. వివాంతాలో 27 హోటల్స్, అలాగే 3,900 రూమ్స్. జింజర్లో 58 హోటల్స్, 4,900 రూమ్స్. ఇలా F&Bలో వివిధ స్పేస్లో ఉన్నారు. అండ్ ఎయిర్లైన్స్లో కూడా ఆల్మోస్ట్ 40+ ఎయిర్లైన్స్ని కంపెనీ హ్యాండిల్ చేస్తుంది. డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆల్మోస్ట్ 40% దాకా మార్కెట్ షేర్ ఈ శాట్స్ ద్వారా కంపెనీకి ఉంది. సో ఇంతకుముందే చెప్పినట్టు బై 2022 వన్ ఆఫ్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ కంపెనీగా ఈ కంపెనీలు ఎదగాలి అనేది చూస్తున్న అంశం. ఇంకా ఇవి కాకుండా భవిష్యత్తులో కూడా అనేక సైన్స్ కూడా వాళ్ళు అంటే ఒప్పందాలు కూడా కుదుర్చుకుని ఉన్నారు మరింతగా విస్తరించేందుకు. సో ఇక మనం ఒక్కసారి ఈ కంపెనీకి సంబంధించిన ఫైనాన్షియల్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. సో ఫైనాన్షియల్స్ స్క్రీనర్లోంచి నేను తీసుకుంటున్నాను. కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు 11,000 కోట్ల రూపాయల దాకా ఉంది. ఒక్కొక్క షేర్ బుక్ వాల్యూ 34 రూపీస్ ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 9% ఉంది. డెట్ టు ఈక్విటీ 0.38 ఉంది. సో క్యాపిటల్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ అండి ఎక్కువగా. అంటే వీళ్ళకి ఒక్కొక్క రూమ్కి ఒక 5 స్టార్ హోటల్లో సింపుల్గా గుర్తు ఏంటంటే ఒక 5 స్టార్ హోటల్లో ఒక్కొక్క రూమ్ కన్స్ట్రక్ట్ చేయడానికి 1 crore రూపీస్ దాకా ఖర్చు అవుతుంది. సో చాలా క్యాపిటల్ ఇంటెన్సివ్, రెగ్యులర్గా ఎప్పటికప్పుడు చేంజెస్ చేస్తూ ఉండాలి. అందుకని ఎక్కువ క్యాపిటల్ అవసరం ఉంటుంది. అలాంటి కంపెనీకి డెట్ ఈక్విటీలో 0.38 మాత్రమే ఉంది అంటే బాగా తక్కువగానే ఉందని చెప్పుకోవచ్చు. సో అంతగా వర్రీ కావాల్సిన పనేం లేదు డెట్ ఈక్విటీ పాయింట్ ఆఫ్ వ్యూలో. ప్రైస్ టు ఫ్రీ క్యాష్ ఫ్లో కూడా స్థిరంగానే ఉంది 27% దాకా. కాకపోతే రిటర్న్ ఓవర్ 1 year లాస్ట్ 3 to 4 years నుంచి కంపెనీ పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. అందులో అయితే ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే హోటల్ ఇండస్ట్రీలో చాలా డైనమిక్స్ మారిపోతూ వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో ఓయో లాంటి కాన్సెప్ట్స్ బాగా వస్తున్నాయి, ఎయిర్బిఎన్బి లాంటి కాన్సెప్ట్స్ బాగా వస్తున్న నేపథ్యంలో ఈ కంపెనీస్కి అంటే ఈ లగ్జరీ కంపెనీస్కి కొద్దిగా పొటెన్షియల్ తగ్గుతోంది. అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ మళ్ళీ మాట్లాడతాను. ప్రమోటర్ హోల్డింగ్ ఈ కంపెనీలో 40% దాకా ఉంది. ఈపీఎస్ 3.33 ఇస్తున్నారు. అండ్ ప్రమోటర్స్ ఈ మధ్యకాలంలో బాగా స్టాక్ పడినప్పుడు ఒక 1.66% దాకా టాటా సన్స్ ఈ మధ్య కాలంలో స్టాక్లో కొన్నారు. 160 ఆల్మోస్ట్ మనకి 160-200 మధ్య ఆర్ 150-200 మధ్య స్టాక్ లాస్ట్ ఒక 2 years నుంచి కొట్టుమిట్టాడుతుంది. ఈ మధ్యకాలంలో ఫాల్లో మనకి మార్చిలో 62 రూపాయల దాకా స్టాక్ దిగి వచ్చింది. 1 రూపీ ఫేస్ వాల్యూ ఉన్న స్టాక్ ఇది. సో ఇంతకుముందు చెప్పినట్టు డెట్ పెద్దగా లేదు, 1,500 కోట్లు మాత్రమే డెట్ ఉంది. లాస్ట్ 5 years నుంచి 32% తగ్గకుండా మనం స్టాక్ గ్రోత్ కనబరుస్తూ వస్తుంది. ప్రోస్ చూసుకుంటే కంపెనీ డెట్ తగ్గించుకుంది, కన్సిస్టెంట్ ప్రాఫిట్స్ ఉన్నాయి, ప్రమోటర్ హోల్డింగ్ కూడా పెరిగింది. అండ్ కాన్స్ వైపు చూస్తే లాస్ట్ పర్ఫార్మెన్స్ ఒకటే ఇష్యూగా ఉంది ఈ కంపెనీకి. అండ్ క్వార్టర్లీ రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనం చూద్దాం. సేల్స్ ఫిగర్స్ దాదాపు 1000 నుంచి ఈ డిసెంబర్ 2019 క్వార్టర్ వరకు ఆల్మోస్ట్ 1373 crores దాకా ఉంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ కూడా పెరుగుతూ వస్తుంది. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 16 నుంచి 31% పెరిగింది. ఈ ఓపీఎంస్ మనం మెయిన్గా చూడాలి. ప్రాఫిట్ మార్జిన్స్ ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది కంపెనీకి. నెట్ ప్రాఫిట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మంచి గ్రోత్ ఈ కంపెనీని కనబరుస్తుంది. ఈపీఎస్లో కూడా మంచి జంప్ ఈ మధ్యకాలంలో మనం ఈ స్టాక్లో చూసాం. అండ్ సో పిఎండ్ఎల్ అకౌంట్లో కూడా అదే పరిస్థితి ఉంది. అండ్ ఒకసారి బ్యాలెన్స్ షీట్లో కూడా చూస్తే కంపెనీ దగ్గర క్యాష్ ఉందండి. దాదాపు 3,943 కోట్ల రిజర్వ్స్ ఈ కంపెనీ దగ్గర ఉన్నాయి. సో క్యాష్ రిచ్ కంపెనీగా కూడా చెప్పుకోవచ్చు ఈ కంపెనీని. సెప్టెంబర్ క్వార్టర్ దాకా ఉన్న మార్చ్ క్వార్టర్ దాకా ఉన్న నెంబర్స్ ఇవి. సో ఇంకా లేటెస్ట్ నెంబర్స్ మనకి
రావాలి. సో యాజ్ ఆఫ్ నో అయితే కంపెనీ చాలా పొటెన్షియల్గా ఫండమెంటల్గా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది. మన క్యాష్ ఫ్లోస్ కూడా కాస్త అంటే ఇది లంపీ ఉన్నాయి. అంటే ఒక్కొక్కసారి క్యాపిటల్ బాగా అవసరమైనప్పుడు క్యాష్ ఫ్లో తగ్గుతుంది, క్యాష్ ఫ్లో మీద ఇంపాక్ట్ పడుతుంది. సో అదొక్కటి గమనించుకోవాలి. అండ్ మిగిలిన ఫ్యాక్టర్స్ ఒక్కసారి చూస్తే ఈ కంపెనీలో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్స్లో మ్యూచువల్ ఫండ్స్ దాదాపు 25% దాకా మ్యూచువల్ ఫండ్స్లో స్టేక్ ఉంది. లైక్ రిలయన్స్ క్యాపిటల్, హెచ్డిఎఫ్సి ట్రస్టీ, ఐసిఐసిఐ ప్రూ వాల్యూ ఫండ్, ఫ్రాంక్లిన్ ఇండియా ట్యాక్స్ షీల్డ్ అండ్ ఎస్బీఈ రిసర్జెంట్, ఎల్ఎన్టీ మ్యూచువల్ మిడ్ క్యాప్ ఫండ్, ఇలా ఈ కంపెనీస్కి మ్యూచువల్ ఫండ్స్ కన్నిటి కూడా దాదాపు 24.85% దాకా ఈ కంపెనీస్లో వాటా ఉంది. అలాగే ఆల్టర్నేట్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ ఏఎఫ్ కింద 0.23, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ ఎఫ్పిఐలు దాదాపు 11.61% మేర వాటా ఈ కంపెనీలో కొనుగోలు చేశారు. ఎల్ఐసికి 1.78% ఉంది. అలాగే కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీస్కి కూడా ఇందులో వాటా ఉంది. ఐసిఐసిఐ ప్రూ లైఫ్కి 2.93, హెచ్డిఎఫ్సి లైఫ్కి 1.92% దాకా వాటా ఉంది. ఆల్మోస్ట్ 44.91% దాకా వీళ్ళందరికీ కలిపి వాటా అవడం చూస్తున్నాము. అండ్ మిగిలిన ఈ కొన్ని కార్పొరేట్ బాడీస్ వీళ్ళందరికీ కలిపి 59% దాకా ఈ కంపెనీలో షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ బట్టి మనం చూస్తే అర్థమవుతుంది. సో చాలా స్ట్రాంగ్ పొటెన్షియల్ ఉన్న కంపెనీ ఇది. అయితే ఈ మధ్యకాలంలో పీక్ నుంచి బాగా పడింది కాబట్టి కొద్దిగా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఈ మధ్య నిర్మల్ బాంగ్ ఇచ్చిన రిపోర్ట్ ఇది. నిర్మల్ బాంగ్ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అంటే ఎంటర్ప్రైజ్ వాల్యూ, ఇంతకుముందు నేను చెప్పినట్టు ఒక్కొక్క హోటల్ కన్స్ట్రక్ట్ చేయడానికి ప్రైస్ బాగా ₹1,00,00,000 పైన ఖర్చు అవుతుంది మనకి ఒక్కొక్క రూమ్ కన్స్ట్రక్ట్ చేయడానికి. ఆ పరంగా చూసుకున్నట్టయితే చాలా అట్రాక్టివ్, ఎంటర్ప్రైజ్ వాల్యూ పరంగా చూసుకున్నట్టయితే ఈ స్టాక్ ప్రైస్ చాలా అట్రాక్టివ్గా ఉంది అనేది కంపెనీ చెప్తున్నమాట. వాళ్ళు చాలా హోటల్స్, లెమన్ ట్రీ హోటల్స్ కూడా కంపేర్ చేస్తున్నారు. కాకపోతే ఇది ఎందుకంటే టాటా బ్రాండ్ ఒకటి వీళ్ళకి స్పష్టంగా కనిపిస్తుంది. అండ్ చాలామంది అనుకోవచ్చు కోవిడ్ ఎఫెక్ట్ ఉంది కదా, ఇప్పుడు హోటల్స్కి ఎవరు వస్తారు, ఇంకో 2-3 months పాటు ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ రావు, పెద్దగా బిజినెస్ యాక్టివిటీ జరగదు అని చెప్పి. సో దిస్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అండి. సో ఇక్కడ నుంచి కూడా మార్కెట్స్ 2-3 months తర్వాత మళ్ళీ మార్కెట్ రికవర్ అవ్వచ్చు. లో నుంచి స్టాక్ ఇప్పుడే చూస్తే ₹60 నుంచి దాదాపు ₹90 దాకా ఈ పాటిగా స్టాక్ రికవర్ అయింది. చాలా మంచి అట్రాక్టివ్ ప్రైస్లో దొరుకుతుంది. మళ్ళీ హోటల్ ఇండస్ట్రీ రివైవ్ అయినప్పుడు మళ్ళీ ఈ ప్రైస్కి స్టాక్ దొరుకుతుందా లేదా అంటే మాత్రం చెప్పడం కొద్దిగా కష్టమే. కానీ బట్ మిగిలిన ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడరేషన్లోకి తీసుకుంటే ఈ స్టాక్ అట్రాక్టివ్గా ఉంది. ఇప్పుడే మనం చూస్తుంటే ఓయో రూమ్స్ అనుకోవచ్చు, ఈ మధ్య వచ్చిన ఈ బడ్జెట్ అన్ని జనాల్లో భారీ ఎత్తున కోత విధిస్తున్నారు. అంటే వాళ్ళ ఎంప్లాయీస్ని పెద్ద ఎత్తున కట్ చేస్తున్నారు. సో అప్పుడు ఇలాంటి కంపెనీస్ నిలదొక్కునేందుకు అవకాశం ఉంటాయి ఆర్గనైజర్ స్పేస్లో. ఇలాంటి కంపెనీస్ ఎందుకంటే క్యాష్ రిచ్ కంపెనీస్కి ఉంటుంది, పెద్ద లెగసీ ఉంటుంది కంపెనీకి, మేనేజ్మెంట్ చాలా కంట్రోల్గా ఉంటుంది. కాబట్టి ఇలాంటి కంపెనీస్ ఏంటంటే నిలబడేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి టైంలో మంచి వాల్యుయేషన్స్లో ఉన్నప్పుడు కనుక ఇలాంటి స్టాక్స్ని మనం పిక్ చేసుకున్నట్టయితే ఒక 2 to 3 years టైం హోరైజన్లో ఈ కంపెనీస్ పికప్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే చాలామంది అడగచ్చు, ఇప్పుడు అయితే కంపెనీ కూడా చెప్పింది కోవిడ్ కారణంగా ఫస్ట్ 2 quarters మీద ఖచ్చితంగా ఇంపాక్ట్ ఉంటుంది అని చెప్పి. సో ఈ ఫస్ట్ 2 quarters వదిలేసినా కూడా తర్వాత వెయిట్ చేసి మనకి ఏదైనా సరే మంచి క్వాలిటీ స్టాక్ని మంచి ప్రైస్లో కొనుగోలు చేసి వెయిట్ చేయాలండి. బై రైట్, సిట్ రైట్. సో ఇఫ్ యూ హ్యావ్ బాట్ ద రైట్ కంపెనీ, దీని గురించి కొద్దిగా మనం పేషెన్స్ ఉండాలి, వెయిట్ చేయాలి. సో వెయిట్ చేస్తేనే మనకు మంచి రిటర్న్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ స్టాక్ని కనుక స్టిల్ ఇప్పటికీ ఏదైనా డిప్స్లో కనుక మనం బై చేసుకున్నట్టయితే మంచి పొటెన్షియల్ ఉండే అవకాశం ఉంది. ఒక ఈ ఇయర్ ఈ 2 quarters వదిలేసుకోవాలండి, అందులో అయితే డౌట్ లేదు. ఈ 2 quarters వదిలేసుకున్న తర్వాత మనకి భవిష్యత్తులో ఒక 2 to 3 years, ఎందుకంటే లాస్ట్ ఒక 3 years నుంచి కంపెనీ పెద్దగా పర్ఫామ్ చేయట్లేదు. సో ఈ సైకిల్లో భాగంగా ఇప్పుడు మళ్ళీ ఈ పికప్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఈ స్టాక్ని పిక్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ హొరైజన్ ఎవరన్నా దృష్టిలో ఉంచుకున్నట్టయితే. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇండియన్ హోటల్స్కి సంబంధించిన స్టాక్ స్పెసిఫిక్ డీటెయిల్డ్ అప్రోచ్ ఇది. సో ఇంకా మీకు స్పెసిఫిక్గా ఏదైనా మిగిలిన కంపెనీస్ గురించి ఏదైనా డీటెయిల్స్ కావాలంటే కింద కామెంట్స్ బాక్స్లో మీరు మెన్షన్ చేయండి. వాటిలో నుంచి కొన్ని పిక్ చేసి మనం వీక్లో అట్లీస్ట్ వన్స్ ఒకటి మనం ఆ స్టాక్ గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్. దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మరింత మందికి ఈ మన ప్రాఫిట్ మాస్టర్ వెబ్సైట్ గురించి, ప్రాఫిట్ మాస్టర్ యూట్యూబ్ ఛానల్ గురించి తెలియజేయాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.